తెలుగు కథ వింటారా ఛానల్‌కి స్వాగతం. ధర్మవరంలో కేశవయ్య అనే వ్యాపారి ఉండేవాడు. ఆయన దగ్గర ఓ ముసలి ఏనుగు ఉండేది. ఆ ఊళ్ళో పెళ్ళిళ్ళు, తిరునాళ్ళు జరిగినప్పుడు ఊరేగింపుల కోసం దాన్ని అద్దెకిస్తుండేవాడు. ఓసారి సోమయ్య అనే రైతు తన కొడుకు పెళ్లి కోసం ఏనుగుని అద్దెకి తీసుకున్నాడు. ఊరేగింపంతా బాగానే జరిగింది. కానీ ఆ తర్వాతే ఏనుగుకి సుస్థి చేసింది. చూస్తుండగానే కుప్పకూలి చచ్చిపోయింది. సోమయ్య గబగబా వెళ్లి కేశవయ్యకి విషయం చెప్పాడు. అది విని కేశవయ్య పెద్ద పెట్టున ఏడవడం మొదలుపెట్టాడు. దాన్ని నేను గున్న ఏనుగ్గా కొన్నా. అదంటే నాకు ప్రాణం. నా ఏనుగుని నాకు తిరిగివ్వు, లేదా నీ ఆస్తి మొత్తం రాసివ్వు అన్నాడు. దానికి సోమయ్య, కావాలంటే పరిహారంగా ఆ ఏనుగు ధరకి రెట్టింపు ధర ఇస్తాను. దాని దహన సంస్కారాలు నేనే చేస్తాను అన్నాడు. అయినా కేశవయ్య ఒప్పుకోలేదు. నా ఏనుగుని నాకివ్వు అని పట్టుబట్టాడు. దాంతో సోమయ్య ఆ ఊరి పెద్ద రామారావు దగ్గరికెళ్లి తన గోడు వినిపించాడు. రామారావు ఆయనకు ఉపాయం చెప్పాడు. తర్వాతి రోజు కేశవయ్యను పిలిపించాడు. మీ వాద్యం ఇక్కడ తెగదు, నువ్వెళ్లి సోమయ్యను పిలుచుకురా, ముగ్గురం న్యాయస్థానానికి వెళ్దాం అన్నాడు. కేశవయ్య సోమయ్య ఇంటికి వెళ్తే గుమ్మం తలుపు ఓరగా మూసి ఉంది. సోమయ్య అని పిలుస్తూ తలుపుని నెట్టగానే దాని వెనుకున్న కుండల దొంతర ఒకటి దబ్బున కింద పడింది. కుండలన్నీ పెంకులైపోయాయి. లోపల నుంచి వచ్చిన సోమయ్య జరిగింది చూసి, అయ్యో, ఈ కుండలు మా నాన్న కాలంలో కొన్నవి. వాటిని నేను ప్రాణంగా చూసుకుంటున్నా. కేశవయ్య, నా కుండల్ని ఉన్నట్టుగా తెచ్చివ్వు, లేదా ₹1,00,00,000 ఇవ్వు అన్నాడు. కుండలకి ₹1,00,00,000? ఇదేం న్యాయం అన్నాడు కేశవయ్య. మరి ముసలి ఏనుక్కి ఆస్తి మొత్తం రాసివ్వాలనడం మాత్రం న్యాయమా కేశవయ్య అంటూ అక్కడికొచ్చాడు రామారావు. కేశవయ్యకి ఇదంతా ఆయన ఉపాయమేనని అర్థమైంది. తన తప్పు ఒప్పుకుని ఏనుగు ధర తీసుకుని వెళ్లిపోయాడు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.